నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? కర్మ అంటే మనం చేసిన పని. కర్మ సిద్ధాంతం అంటే చేసిన పని గురించి ఉండేటటువంటి థియరీని కర్మ సిద్ధాంతం అంటారు. దీనికి సంబంధించి వేదాంత శాస్త్రంలో గ్రంథాలు ఉన్నాయి. అంత ఇప్పుడు మనం చెప్పుకోలేం కదా. మనకు అర్థమయ్యే వరకు చాలా కొద్దిగా అందులో అతి సులువుగా మన స్థాయికి అర్థమయ్యే విషయం మాత్రమే నేను చెప్తాను. ఏమంటే ఏ పని చేసినా దాని ఫలితాన్ని అనుభవించాలి. ఇది తప్పదు కదమ్మా. కర్మ సిద్ధాంతమైనా కాకపోయినా, అంటే వేదాంతపరమైన కర్మ సిద్ధాంతం కాకపోయినా నిత్యకృత్యంగా అన్న అనుభవించాలి కదా. ఆకలేసింది, అన్నం తింటే ఆకలి తీరుతుంది, కర్మ సిద్ధాంతం అవునా కదా. అంతే. ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది, కర్మ సిద్ధాంతం అవునా కదా. మనం చేసిన కర్మే కదా కదా. కడుపు నొప్పి వస్తే మందేసుకుంటే తగ్గుతుంది, కర్మ సిద్ధాంతమే కదా. అంతే. చేసిన పనికి ఫలితాన్ని అనుభవించి తీరాలి అనేది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతాల్లో ఏం చెప్తారంటే, మనం ఇప్పుడు చేసేటటువంటి కర్మకి ఏ పని అయితే ఇప్పుడు చేస్తున్నామో దీనికి మూలం ఇంతకుముందు చేసిన పని కారణం అంటారు. మరి దానికి కారణం ఏమిటి? అంతకుముందు చేసిన కర్మ. పోని ఇప్పుడు వెనక్కి చూడలేకపోతే ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు చేసే పనికి ఫలితం మనం చేసేటటువంటి పని కారణమైతే, అదే ఎక్కువ తింటే కడుపు నొప్పి రావడం అన్నది ఉందే, ఎక్కువ తినడం అనేటటువంటిది కారణమైతే కడుపు నొప్పి అనేటటువంటి ఫలితాన్ని అనుభవించాం. కడుపు నొప్పి అనేటటువంటి కారణమైతే మందేసుకోవడం అనే కర్మం చేసాం. మందేసుకోవడం అనే కర్మకి ఫలితంగా కడుపు నొప్పి తగ్గడం అనేది వచ్చింది. కనుక కారణము కర్మ, క్రియ కారణం, కారణం క్రియ, ఒకదానితో ఒకటి ఇలా ఒకదానితో ఒకటి లంకె వేసినట్టుగా ఇరుక్కుపోయి ప్రవర్తిస్తాయని చెప్తారు. దీన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఇలాగే ఉంటుంది అది. దీన్ని ఇలా విడదీయాలనే కర్మభేదము అని చెప్తారు, ఛేదం. ఇది ఎలా జరుగుతుంది అంటే, చేసినటువంటి పని ఫలితాన్ని అంతా కూడా నల్లిఫై చేయాలి. ఎట్లాగైతే అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ జీరో చేసుకుంటూ ఉంటారో అట్లా చేయగలగాలి. ఇట్లా చేయడానికి కొద్దిగా ఇక్కడ వేదాంతం గురించి మనం చెప్పుకున్నట్టయితే, వేదాంత శాస్త్రానికి మనం చేసినటువంటి కర్మ అంతా ఒక చాలా పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ అనుకున్నట్టయితే, దాన్ని ఏం చేస్తున్నాం, ఈ జన్మకు వచ్చేటప్పుడు కొంత తెచ్చుకుంటున్నాం అనుభవిస్తానని. నాకేదో 100 ఏళ్ళ ఆయుర్దాయం ఉంటుంది, లెక్క ప్రకారం 100, కాస్త అటు ఇటుగా. ఈ 100 ఏళ్ళ ఆయుర్దాయంలో నేను ఎంత కర్మను అనుభవించగలను పూర్వజన్మలో తెచ్చుకుంది. ఇటు 2 రకాలు ఉంటాయి, క్రెడిట్ ఉంటుంది, డెబిట్ ఉంటుంది. నేను మంచి చేసినటువంటి పని అంతా క్రెడిట్ అయితే, చెడు చేసిందంతా డెబిట్. ఇది పుణ్యము, ఇది పాపము. ఈ రెండింటినీ కూడా అనుభవించాలి. రెండు అనుభవిస్తే తప్ప నల్లిఫై కాదు. అంచేత తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్నటువంటి దాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనం పుణ్యకర్మల వల్ల మనకేదో మంచి అందమైన రూపం, మంచి కుటుంబంలో జన్మించడం, చదువుకునే అవకాశం రావడం, ఇదంతా వస్తాయి. పాపకర్మల వల్ల మనకి సరైన ఉద్యోగం రాకపోవడం, చేసిన అక్కడ తృప్తి లేకపోవడం, మరోటి మనం అయిష్టంగా చెప్పుకునేవన్నీ పాపకర్మల ఫలితాలు అయితే, మనకు అవకాశాలుగా ఉండి మనం అనుభవించినవన్నీ పుణ్యకర్మల ఫలితాలు. రెండు అనుభవించాల్సిందే. ఎందుకంటే పుణ్యకర్మలది అనుభవించక అది కూడా ఖాళీ చేసుకోకపోతే, పుణ్యకర్మల వల్ల మంచి జన్మ లభించి ఆ జన్మలో మంచి పనులు చేస్తామన్న నమ్మకం ఏంటి? పుణ్యం ఎక్కువైపోయి పాపాలు చేస్తారేమో కదా. అంచేత అసలు పుణ్యకర్మల ఫలం కూడా వద్దు మనకి, పాపకర్మల ఫలం కూడా వద్దు. ఏదీ లేకుండా ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కానీ తెచ్చుకున్నటువంటి వాటిలో మళ్ళీ 3 ఉంటాయి. ఆగామి, సంచితం, ప్రారబ్ధం అని. సంచితం అంటే ఫిక్స్డ్ డిపాజిట్, సంచిలో వేసి చాలా జాగ్రత్తగా మూట కట్టి పెట్టుకున్నాం మూట. దాంట్లో ప్రారబ్ధం అంటే ఇంతవరకే నేను వాడుకుంటానని తెచ్చుకున్నది ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధం అనుభవించేటప్పుడు చేసేది ఫ్యూచర్కి పనికొస్తుంది కనుక ఆగామి. ఇది ఒకదాంతో ఒకటి లంకెపడి సైకిల్ లాగా ఉంటుంది. దీనికి బ్రేక్ చేసేది ఏమిటంటే, నేను మంచి పని చేసినా ఈ ఫలితం నాది కాదు, చెడ్డ పని చేసినా ఈ ఫలితం నాది కాదు. అసలు నేను ఏది సంకల్పం చెయ్యను, ఇది చేస్తాను అని నేనేమనుకోను. నా దగ్గరికి ఏదొస్తే చేస్తా. ఇది నేను చెయ్యాలని నాకు ఎవరైనా చెప్తే అది భగవంతుడు ఆదేశం అనుకుని చేస్తా. భగవంతుడు ఆదేశం అనుకుని చేసినప్పుడు కత్తితో నువ్వు కందగడ్డ తరిగావా,
యాపిల్ తరిగావా అనేది కత్తికి సంబంధం కాదు, తరిగిన వాడికి సంబంధం. అంతే. నేను ఈ కత్తిలాగా ఒక ఇన్స్ట్రుమెంట్గా భగవంతుడు నాకు ఆదేశించిన దాన్ని చేస్తున్నప్పుడు నాకేం అంటుకోదు, కనుక నాకు కర్మఫలం అంటదు. పూర్వజన్మ కర్మఫలం మాత్రం నేనున్న పరిస్థితులను బట్టి మంచి చెడు అనుభవించి నల్లిఫై చేసుకుంటా అనేది కర్మ సిద్ధాంతం. అంటే తెచ్చుకున్న డబ్బు నెమ్మదిగా ఖర్చు వాడేశాను, మళ్ళీ డిపాజిట్ చేయలా, వాడుకోవడానికి జన్మెత్తాలి కనుక దీంతో క్రెడిట్ అంతా తీర్చేశాను, ఈక్వల్ చేసేసాను. అటు పాపాన్ని పుణ్యాన్ని కూడా ఈక్వల్ చేసుకుని నెక్స్ట్ జన్మకి ఏది వద్దు, లేకుండా అది వద్దు, ఇది వద్దు. ఇది చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాం కానీ ఆరక్షణం కూడా ఆచరించడానికి ఇబ్బంది కలిగేది. అవునమ్మా, నిజంగా. పుణ్యాలంటే తీసుకుంటాం కానీ పాపాలంటే కొంచెం కష్టంగా ఆలోచిస్తాం. కష్టాలు ఎవరు పుణ్యఫలాలని భగవంతుడికి వదిలేసినప్పుడు మన పాప ఫలాలు అడగకుండా తీసేసుకుంటాడు ఆయన. నేను పుణ్యఫలాలు నాకే కావాలి, పాపాలు మాత్రం నీకు ఇస్తానంటే ఆయన ఏం ఊరికే ఉన్నాడు. అందరూ ఇచ్చేవి అవేనమ్మా, వెళ్ళి నా పుణ్యం నాకు ఇచ్చేసే, నేను చేసిన పాపాలకు మాత్రం నువ్వే కారణం, నువ్వు తీసేసుకో అంటాం. ఈజీగా ఏదైనా సరే దేవుడి మీదకి నెట్టేస్తాం, మనం చేసినవి అయినా సరే. ఏదన్నా మంచి పని చేశాను అనుకో, నే గనక చేశానంటాం, పని కుదరలేదనుకో కర్మ రాసుంది, ఆ దేవుడు అలా తలరాత రాశాడు, అలా జరిగింది, అనుకోలేదు. అంతేగాని నీకు విజయం లభించినప్పుడు కూడా దేవుడు రాశాడు అని అంటున్నా? లేదు, కష్టార్జితం అమ్మా. అవును, మనకు అనుకూలమైనవి అన్ని మనవే. అందుకే బాగా పేరబెట్టుకుంటున్నాం. ఇంత మూటతో తెచ్చుకున్నాం, ఇంత మూట పట్టుకెళ్తున్నాం, అది ప్రాబ్లం. నిజంగా మంచి వివరణ ఇచ్చారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.